విష జ్వరాలు ఎక్కువగా ప్రబలుతున్నాయి. డెంగ్యూ కేసులు చాలా చోట్ల వస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నేను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాను. జిల్లా కేంద్రంలో ఉన్న ఈ ప్రభుత్వ ఆసుపత్రికి చాలా మంది గ్రామాల నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటారు. జనరల్గా అయితే ఓపీ సేవలు మధ్యాహ్నం 12 గంటల వరకు రష్ తగ్గుతూ ఉంటుంది. కానీ మనం ఒకసారి చూడొచ్చు, రష్ కంటిన్యూ అవుతోంది. ఓపీ ఇంకా తీసుకునేటువంటి వాళ్ళు క్యూ లైన్లో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో హాస్పిటల్ అంతా కూడా రద్దీగా కనబడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు నాతో పాటు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. మేడం, ఈ జ్వరాల సంఖ్య పెరుగుతూ వస్తోంది కదా, ఎలాంటి ఫీవర్స్ వస్తూ ఉన్నాయి? జ్వరాలు ఎక్కువగా జనం ఎక్కువగా ఎలాంటి జ్వరాలతో బాధపడుతున్నారు? యూజువల్లీ ఇప్పుడు 1 వీక్ నుంచి కూడా ఫీవర్ కేసెస్ పెరగడం జరిగింది. డైలీ 10-20 అడ్మిషన్స్ అవుతూ ఉన్నాయి. బాడీ పెయిన్స్, ఫీవర్, కోల్డ్, కాఫ్ అలాంటి కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి. ఎక్కువగా వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయండి. ఈ డెంగ్యూ కేసెస్ అట్లాగే చికెన్ గున్యాకి సంబంధించినటువంటి లక్షణాలు, కొంత నొప్పులు కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్కువగా వస్తున్నాయని చాలా చోట్ల వినబడుతున్నమాట. సో ఈ డెంగ్యూ కానీ చికెన్ గున్యా లక్షణాలతో వచ్చే జ్వరాలు కానీ వీటి సంఖ్య ఎట్లా ఉంది? డెంగ్యూ కేసెస్ తక్కువగానే ఉన్నాయండి. 1 or 2 కేసెస్ పర్ డే అట్లా వస్తున్నాయి. మనకి అడ్మిషన్ ఈ రోజు అయితే డెంగ్యూ పాజిటివ్ ఏం లేవు. ఓపీ కేసెస్ బయట నుంచి వచ్చే శాంపుల్సే పాజిటివ్ ఉన్నాయి. చికెన్ గున్యా కేసెస్ అయితే ఇప్పటివరకు ఏమీ కూడా పాజిటివ్ రాలేదు. సిమ్టమ్స్ అంటే ఏ వైరల్ ఫీవర్లో కూడా బాడీ పెయిన్స్ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ప్రతి ఫీవర్ని జాయింట్ పెయిన్ ఉన్నది కూడా చికెన్ గున్యా లాగా తీసుకోవడానికి లేదు. వైరల్ ఫీవర్స్లో బాడీ పెయిన్స్ అనేది ఉంటున్నాయి. మీ అబ్జర్వేషన్ ప్రకారం ఎలాంటి కారణాలతో ఎక్కువగా ఈ జ్వరాలు తగులుతూ ఉన్నాయి? విలేజ్ లెవెల్లో ఉంటున్నారా? చాలామంది జ్వరపీడితులు అర్బన్ ఏరియా నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారా? క్లైమేట్ చేంజ్ తోటి అలా సపరేట్ అంటూగా ఏమీ లేదు. అర్బన్ అండ్ రూరల్ ఏరియా నుంచి కూడా కేసెస్ వస్తున్నాయి. సివియారిటీ అయితే ఎక్కువగా లేదండి. పారాసెటమాల్, బ్యాంటాప్ ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఇదివరకులాగా కూడా అడ్మిషన్స్ ఎక్కువగా లేవు. డైలీ 10 or 20 అడ్మిషన్సే అవుతున్నాయి. మీరు చెప్పండి, జ్వరాల కోసం ఎక్కువగా జనాలు అయితే చాలామంది ఓపీలో కూడా నిల్చుంటున్నారు, అడ్మిషన్స్ కూడా అవుతున్నాయి. సో ఈ జ్వర పీడితుల కోసం ఈ సీజన్ కాబట్టి ఏమైనా ప్రత్యేకమైన చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? మనకు ఆల్రెడీ మెడికల్ వార్డు, మేల్ మెడికల్, ఫీమేల్ మెడికల్ వార్డ్స్ ఉన్నాయి. అదే కాకుండా మనకి అడ్మిషన్స్ ఎక్కువైనట్టయితే 2nd ఫ్లోర్లో ఫీవర్ వార్డు ఒకటి సపరేట్గా మేము సంసిద్ధం చేసాము. అందులో కూడా అడ్మిట్ చేసుకుంటున్నాం, ట్రీట్ చేస్తున్నాం.